ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన నిరసిస్తూ భారత్ బంద్ కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసిస్తూ ది రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దళిత సంఘాలు, బీఎస్పీ నేతలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఎస్సీ రిజర్వేషన్ విధానానికి లోబడి ఉపకులాలను వర్గీకరించే హక్కును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కల్పిస్తూ ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆయా రాష్ట్రాలలోని పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీల్లో కులాలను ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు దఖలుపరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయంగా ఉందని ఆరోపిస్తున్నారు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి నేతలు. ప్రకటించడం జరిగింది. దీంతో ఇక్కడ నుంచి కూడా ప్రశాంతంగా జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును నిరసిస్తూ పలు రాష్ట్రాలలో ర్యాలీలు చేస్తున్నారు. అంబులెన్సులు, అత్యవసర సర్వీసులు, వైద్య సేవలు, ఫార్మసీకి మినహాయింపు ఇచ్చారు. బంద్ నేపథ్యంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆందోళనకు దిగింది. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు నిరసనకారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ బంద్ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ నాయకత్వంలో ధర్నా చేపట్టింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి.